సో భయ్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న ఎక్వేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మన రెడ్మీ నుంచి అన్నమాట. సో రెడ్మీ వాళ్ళ రెడ్మీ టర్బో 5 స్మార్ట్ ఫోన్ అవుతుంది అఫీషియల్ సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. నా ఒపీనియన్లో థర్డ్ ఆఫ్ యూజ్ చేసి పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన కంపారిజన్ వీడియో కూడా ఉంది, ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే ఫోన్పే నుంచి అన్నమాట. సో ఫోన్పే వాళ్ళు అయితే వాళ్ళ వాలెట్ యూజ్ చేయకపోతే ఇట్లా క్వార్టర్లీ ఫీ ₹100 ఛార్జ్ చేస్తున్న అయితే బాగా రూమర్లు అండ్ ట్విట్టర్లో కూడా బాగా పోస్టులు అయితే చేస్తున్నారు. సో ఏంది కథ అనేది ఇప్పట్లయితే సాల్వ్ అయితే కాలేదు. ప్రస్తుతానికి అయితే పోస్టులు అయితే నడుస్తున్నాయి, వీళ్ళు ₹100 ఛార్జ్ చేస్తారు వాళ్ళ వాలెట్ యూజ్ చేయకపోతే ఎట్లా అనేసి అయితే అంటారు. సో ఏంది కథ అనేది మాత్రం ఇప్పట్లో సాల్వ్ అయితే కాదు భయ్. నా ఒపీనియన్లో కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి, మళ్ళీ గవర్నమెంట్ ఆర్బీఐ కానీ ఏమైనా ఇంటర్వ్యూని అవుతుంది ఏంది అవుతుంది తెలియదు. సో ఇది ఇన్కంప్లీట్ న్యూస్ అయితే కన్సిడర్ చేసుకోండి. అడిషనల్ అప్డేట్ కోసము వేరే న్యూస్లో అయితే వెయిట్ చేయండి, 2-3 డేస్లో అప్డేట్ అయితే ఇంకా అడిషనల్ అప్డేట్ తీసుకొస్తాను. నెక్స్ట్ వచ్చి సామ్సంగ్ వాళ్ళు చూడండి. సో సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ గెలాక్సీ A27 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కొన్ని లీక్స్ బయటపడ్డాయి. ఈ లీక్స్ ప్రకారం కూడా 5000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుందని అయితే ఇది ఒకటి కన్ఫర్మ్ అయిపోయింది అనేసి అయితే అంటారు. అండ్ కొన్ని లీక్డ్ పిక్చర్స్ అంటారు కదా, లీక్డ్ రెండర్స్ అంటారు. సో అది కూడా దీంట్లో బయటపడ్డాయి అనమాట. సో చూడాలి. అండ్ ఇది 6.7 inches AMOLED డిస్ప్లేతో స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే మెన్షన్ అయితే చేసింది. నెక్స్ట్ చూసుకుంటే రిలయన్స్ జియో వాళ్ళు నుంచి. సో రిలయన్స్ జియో వాళ్ళ ఏజిఎం ఉంటుంది. సో దాంట్లో ఏఐకి సంబంధించిన ఫోకస్ అంతా కూడా ఏ మీద పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ జియో టెలి ఫ్రేమ్వర్క్ అనేసి తీసుకొచ్చారు. సో ఏఐ హబ్ లాగా ఒకటి అనేసి తీసుకొచ్చారు. అండ్ జియో భారత్ అనేసి అయితే తీసుకొచ్చారు అన్నమాట. సో మోస్ట్లీ ఈసారి అయితే మాత్రమే మొత్తం ఏఐ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేసారు అన్నమాట జియో కాల్ ఏజెంట్స్ అనేసి అయితే. సో చూడాలి ఎక్కడ దాకా వస్తుందో. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది జియో యాప్ నుంచి యూజ్ చేసుకోవచ్చు అనేసి అంటారు. సో ఎట్లుండబోతుంది అనేది ముందు మనకు తెలుస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే వాట్సాప్ నుంచి అన్నమాట. సో వాట్సాప్ వల్ల వాట్సాప్ ప్లస్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఇది ₹79 ఎక్స్క్లూజివ్ ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది అనేసి తన సబ్స్క్రిప్షన్. దీంట్లో 10 ఎక్స్క్లూజివ్ రింగ్ టోన్స్, ఫ్లటర్స్, రిపిల్స్, మీడియా అవన్నీ 20 చాట్స్ ఒకటేసారి చేసుకోవచ్చు అంట. అండ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్లో ఇవి చాలా మంచిగా ఉంది. కొంతమంది యూజ్ అవ్వచ్చు, అంటే బిజినెస్ వాళ్ళకి యూజ్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా అనిపిస్తుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే టెయిల్ నుంచి అన్నమాట. సో టెయిల్ ఇది ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. సో దీంట్లో టెయిల్ వచ్చి 7.9 అప్డేట్లో టార్ బ్రౌజర్ని ఇంప్రూవ్ చేసే అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. బ్రౌజర్ చూసుకుంటే 15.0.16 అప్డేట్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే హ్యాండ్ బ్రేక్ నుంచి అన్నమాట. సో హ్యాండ్ బ్రేక్ అయిందని అంటే మాత్రం ఇది ఒక సాఫ్ట్వేర్ అన్నమాట. వీడియో క్వాలిటీ తగ్గకుండా దాని సైజ్ తగ్గిస్తుంది. సో ఇది అఫీషియల్గా స్కేల్ ఏదైతే ఉందో AMD 30 CPUs ఉంటాయి కదా, దానికి 250% ఫాస్టర్గా ట్రాన్స్కోడింగ్ చేస్తుంది అని చెప్పి ఒక అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే సఫైర్ నుంచి అన్నమాట. సో సఫైర్ RX 9070 XT 92+ గ్రాఫిక్ కార్డ్కి సంబంధించిన కేబుల్స్ ఏదైతే పవర్ అడాప్టర్ అవి మెల్ట్ అయిపోయిందంట. సో ఒకటి మెల్ట్ అయిపోతే అది రిటర్న్ పంపిస్తే ఇట్లా క్లెయిమ్ అనేది అవుతుందో రిజెక్ట్ అయింది అనేసి అయితే అంటారు. రిటర్న్ బ్యాక్ సెండ్ చేసిరంట. సో ఇంతగానం పైసలు పెట్టి కూడా క్లెయిమ్ చేయకపోతే ఇక ఎందుకురా అనిపిస్తుంది. సో ఇది ఒకటి బాగా విషయం అనుకోవచ్చు. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే ఎపిక్ గేమ్స్ అయితే మనకు అందరూ తెలిసిందే కదా. సో ఎపిక్ గేమ్ లాంచర్ వర్జన్ 2 రాబోతుందట పోయి. సో దీంట్లో 5x ఫాస్టర్గా చూసుకోవచ్చు, 6 ఫాస్టర్గా లైబ్రరీ రీస్టోర్ చేసుకోవచ్చు అనేసి అయితే అంటారు. ఇది రాబోయే 12 రోజుల రోడ్ మ్యాప్ ఉంటుంది అనేసి అంటారు. సో మెల్లగా అప్డేట్ అయితే చేస్తామనేసి అంటారు. చూడాలి ఎట్లుండబోతుంది అనేసి. నెక్స్ట్ చూసుకుంటే GTA నుంచి అన్నమాట. సో GTA 6కి సంబంధించి మంచి అప్డేట్ ఏమొచ్చిందంటే మాత్రమే GTA 6 అఫీషియల్గా June 26th నుంచి ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు, లైవ్ అయిపోతుంది. అండ్ కవర్ ఆర్ట్ ఫోటోతో పాటు ఇది కూడా అనౌన్స్మెంట్ అయితే చేసిరన్నమాట. యూట్యూబ్ ఛానల్లో GTA 6కి సంబంధించిన అప్డేట్ వచ్చింది, ఒకసారి అది కూడా చెక్ చేసుకో వీడియో ఆర్ట్ ఫోటో. అండ్ ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్ అండ్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్ అన్నమాట. నచ్చి మధ్యాహ్నం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.